బ్రేకింగ్ లో చూస్తున్నాం. సికింద్రాబాద్ లో గోవుల చోరీ కలకలం రేపింది. బండిమెట్లో గోవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరిస్తున్నారు. గోవులను దొంగిలించడమే పనిగా యువకుల ముఠా నడుస్తోంది. ఖరీదైన ఇన్నోవా కార్లలో వచ్చి గోవులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపహరిస్తున్నారు. 2 చోట్ల ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవులను ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ ముఠా ఎవరు వీళ్ళు, అసలు దీనికి సంబంధించి ఏమైనా నిర్ధారణకు వచ్చారా పోలీసులు కానీ ఎవరైనా స్థానికులు కానీ? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఈ వ్యవహారం? సికింద్రాబాద్ పరిధిలో గోవుల తరలింపు అక్రమంగా అపహరించుకుంటూ వెళ్తున్నటువంటి ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టించింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఖరీదైన ఇన్నోవా కార్లలో వచ్చి రాత్రి వేళల్లో చప్పుడు కాకుండా కొన్ని ఆలయాల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గోవులను ఆ ఇన్నోవా కార్లలో మత్తు మందులు ఇచ్చి అవి స్పృహ కోల్పోయిన తర్వాత ఇన్నోవా కార్లలో ఎక్కించుకొని వెళ్ళినటువంటి ఘటన చోటు చేసుకుంది. అటు ఒకవైపున బండిమెట్లలోనూ ఇదే ఒక ఘటన చోటు చేసుకుంది. అలాగే హోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి. ఇలా వరుసగా 2 ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలే చోటు చేసుకోవడంతో వీటి మీద ప్రధానంగా స్థానికులు దృష్టి సారించారు. వెంటనే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత వీటిని కొన్ని సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన అనంతరం ఆ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ యొక్క కేసు సంబంధించి ఇటు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపున అసలు ఎవరు ఈ ఆగంతకులు, ఎందుకు గోవులను అక్రమంగా వచ్చి ఎలా తరలించగలుగుతున్నారు, వీళ్ళు ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేది ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ 2 ప్రాంతాల్లో కూడా చోరీలకు గోవులకు తరలిస్తున్నటువంటి ముఠా ఒకే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఐడెంటిఫై అవుతుంది. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో ఇటుచప్పుడు కాకుండా గోవులకు మత్తు మందులు ఇచ్చి వాటిని ఇన్నోవా కార్లలో తరలిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు, స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు. థ్యాంక్ యూ.